అనంతపురం జిల్లాలో అనేక దశాబ్దాలుగా కరువు విలయతాండం చేస్తూ ఉన్నది పాలకులందరికీ కూడా తెలుసు. మరి ఇవాళ రాయలసీమ ముఖ్యంగా అనంతపురం జిల్లాలో ఒక 30 సంవత్సరాలని మనం వెనక్కి తీసుకొస్తే ఒక 2-3 సందర్భంలో తప్ప ప్రతి సందర్భంలో కూడా కరువు వెంటాడుతుంది. కరువు వల్ల ప్రజలందరూ కూడా పంటలు నష్టపోతూ ఉన్నారు, వలసలు పోతూ ఉన్నారు, అప్పులు పెరిగిపోతూ ఉన్నాయి, ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. ఇవాళ కరువు ఎప్పుడు వస్తుంది, ఇవాళ పంటలు ఎప్పుడు వేస్తారు అనేది లేకుండా అసలు ఇప్పుడు జనవరిలో కరువు బృందం ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కరువు పర్యటనకు వస్తూ ఉన్నారు. అంటే మొత్తం అంతా కూడా కరువు వచ్చి పంటలన్నీ కూడా పోయి పంటలన్నీ కూడా పెరిగేసుకున్న తర్వాత ఇప్పుడు కరువు బృందం వచ్చి పంటలు ఏ రకంగా పరిశీలన చేస్తుంది, ఆ మాత్రం కూడా పరిజ్ఞానం లేకోకుండా ఎప్పుడైతే పంటలు నష్టపోతావో ఆ సందర్భంలో కరువు బృందం వచ్చి పంటలను పరిశీలన చేసి దానికి ఒక అర్థం ఉంటుంది. కానీ ఈవేళ మొత్తం అంతా కూడా పంటలు తీసేసిన తర్వాత మరి ఇప్పుడు వస్తూ ఉన్నారు. ఆ వచ్చేది కూడా ఇప్పుడు ఏమన్నా వస్తూ ఉన్నారా? ప్రతి సంవత్సరం వస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఇవాళ అనంతపురం జిల్లాలో ప్రతి సంవత్సరం కరువు వస్తూనే ఉంది, కరువు బృందాలు వస్తూనే ఉన్నాయి. కానీ కరువుకు శాశ్వత నివారణ మార్గాలను మాత్రం ఇంతవరకు చేపట్టడం లేదు. కానీ ఒకవైపునేమో శాస్త్ర సాంకేతిక రంగం అభివృద్ధి చెంది ఇవాళ చంద్రమండలంలో ర్యాకెట్ ప్రవేశపెడుతున్నటువంటి ఈ తరుణంలో మరి ఇప్పుడు అనంతపురం లాంటి కరువు ప్రాంతాల్లో కరువును ఏ రకంగా జయించాలి, కరువును నివారణ చర్యలు ఏ రకంగా చేపట్టాలి అనేది ఈ శాస్త్రవేత్తలకు అర్థం కావడం లేదా. వస్తున్నారు పోతున్నారు. ర్యాకెట్నేమో ఇవాళ చంద్రమండలానికి పంపుతూ ఉన్నారు, అది సక్సెస్ అవుతానే ఉంది. మరి ఇవాళ ఈ కరువుని ఎందుకు మీరు గుర్తించలేకపోతూ ఉన్నారు? ఈ కరువుకి ఎందుకు మీరు శాశ్వత నివారణ చర్యలు చేపట్టడానికి ఇది చేస్తూ ఉన్నారు? ప్రధానంగా కరువు నివారణ చర్యలు చేపట్టడంలో ఈ ప్రభుత్వాలు పూర్తిగా విఫలమవుతూ ఉన్నాయి. ఆ పేరుతో ఈవేళ అంతో ఇంతో నిధులు తీసుకొని వచ్చి దాని ద్వారా పక్కదారి పట్టిస్తున్నారు. వస్తున్నటువంటి నిధులను కూడా ఈవేళ రైతాంగానికి ఉపయోగపెట్టే పద్ధతుల్లో వీళ్ళు లేరు. అందుకోసమే ఈవేళ మొత్తం అంతా కూడా రైతాంగం అంతా కూడా దివాలా తీస్తూ ఉంది. తక్షణమే ఈవేళ కరువు సహాయక చర్యలు చేపట్టడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. మరి ఈవేళ 7 మండలాలు మాత్రమే కరువు మండలాలుగా ప్రకటించారు. అనంతపురం జిల్లాలో మొత్తం ఖరీఫ్ మొత్తం అంతా కూడా వర్షాలు లేకపోయింది, రబీ తుఫాన్లతో వెళ్ళిపోయింది. మరి ఈవేళ మొత్తం అన్ని 32 మండలాలు కూడా కరువు మండలాలుగా వస్తే కేవలం 7 మండలాలుగా ప్రకటించడం అనేది కరెక్ట్ కాదు. అందుకోసమే మొత్తం జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాలను కూడా కరువు మండలాలుగా ప్రకటించాలి. తక్షణమే కరువు సహాయక చర్యలు చేపట్టాలి. ఈవేళ నష్టపోయినటువంటి పంటలకు కూడా ఈవేళ పంట నష్ట పరిహారము ఇవ్వాల్సినటువంటి అవసరము తక్షణం ఏర్పడింది కాబట్టి వెంటనే అవి చేయాలి. దాంతోపాటు ఈవేళ కామన్ రైతు దగ్గర పోయి అడిగితే చెప్తాడు, ఈ కరువుకి శాశ్వత మార్గం ఏమంటే నీళ్లు రావాలా అంటాడు. నీళ్లు రావాలంటే ప్రాజెక్టులు పూర్తి కావాలంటాం. ఈవేళ తుంగభద్ర నుంచి నీళ్లు మేమందరం కూడా లైనింగ్ చేయమని, తుంగభద్ర హెచ్ఎల్సీ కెనాల్కి లైనింగ్ చేయమని ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు, మేధావులు, రైతులు పోరాటం చేస్తూ ఉంటే ఆ వైపున లైనింగ్ బోరు. కానీ ఈవేళ హంద్రీనివా ఎన్నో పోరాటాలతో సాధించుకున్నటువంటి హంద్రీనివా ఈవేళ ఇక్కడ అనంతపురం జిల్లాలో నీళ్లు రావడం ద్వారా ఈవేళ మొత్తం కాలువలో నీళ్లు ప్రవహిస్తూ ఉన్నందుకే భూగర్భ జలాలు పెరిగిపోయినాయి. దాని ద్వారా బోరుబావుల కింద పంటలు వేసుకొని కొంత లాభపడుతూ ఉన్నారు. ఇప్పుడు దానికి కూడా మట్టేసే పద్ధతులు ఇవాళ లైనింగ్ చేయడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య. ఇవాళ నీళ్లు తీసుకొస్తేనే ఇది కరువు నుంచి మనం బయటపడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందుకోసమే ఇవాళ హంద్రీనివాకి సంబంధించి ఈ అనంతపురం జిల్లాలో 3,45,000 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించారు. కనీసం 1 ఎకరా కన్నా నీళ్ళు ఇచ్చారా? ఇవ్వలే. మరి నీళ్ళు ఇవ్వకోకుండా మరి ఇవాళ మొత్తం అంతా కూడా మీరు ఏ రకంగా కరువును ప్రాలదోలగలుగుతారు, ఏ రకంగా కరువు నివారణ చర్యలు చేపడతారు? ఇది కామన్ మ్యాన్ రైతులు ఎందుకు చెప్తాడు, శాస్త్రవేత్త చెప్పాల్సిన అవసరం లేదు. అందుకోసమే సగటు రైతులుగా వాళ్ళ అభిప్రాయం తీసుకొని ఈ అనంతపురం జిల్లాని కరువు నుంచి గట్టెక్కించాలంటే ఇక్కడ సాగునీరు తీసుకురావడం దీనికి ఏకైక పరిష్కారం. అందుకోసమే సాగునీరు ప్రాజెక్టుల మీద దృష్టి పెట్టాలి. హంద్రీనివా మీరు ఎన్నికల సందర్భంలో ఏదైతే 10,000 క్యూసెక్కులకు పెంచి ఇవాళ ప్రతి ఎకరాకు నీరు ఇస్తామని చెప్పారో ఆ మాటను నిలబెట్టుకుంటేనే ఇక్కడ అనంతపురం జిల్లాలో కరువు నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకంగా ప్రభుత్వము చర్యలు చేపట్టాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందుకోసం రైతాంగ సమస్యలు తీవ్రమవుతూ ఉన్నాయి, అప్పులు పెరిగిపోతూ ఉన్నాయి, ఈ ప్రభుత్వాలు వచ్చిన ఆత్మహత్యలు జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి ఈ రైతులకు మరి అనుకూలంగా ఈ ప్రభుత్వాలు ఎన్నికలప్పుడు చెప్తాయి, కానీ ఎన్నికల తర్వాత మాట దాటవేస్తూ ఉన్నాయి. అందుకోసం రైతు తీవ్రమైనటువంటి నిరాశ నిస్సృతిలో ఉన్నారు. మరి తప్పకుండా రైతుల పక్షాన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరపున మరి భవిష్యత్తులో ఇవాళ పంట నష్ట పరిహారం కావాలి, తర్వాత ప్రాజెక్టుల విషయంలో కావచ్చు, గిట్టుబాటు ధర విషయంలో కావచ్చు, వీటన్నిటిపైన కూడా భవిష్యత్తులో పోరాటం చేస్తాం. ఇవాళ మనం చూస్తూ ఉన్నాం అనంతపురం జిల్లాలో టమోటా మార్కెట్ ఇవాళ మార్కెట్కి టమోటా తీసుకుని వస్తూ ఉంటే వ్యాపారందరూ కూడా నో సేల్ పెడతా ఉన్నారు. అక్కడ మొత్తం అంతా కూడా సుంకం ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మూలిగే నక్కపైన తాటిపండు పడినట్లుగా
అసలే ఈవేళ మరి మార్కెట్ లేనప్పుడు మరి టమాటో గిట్టుబాటు ధర లేనప్పుడు మళ్ళీ సుంకం పేరుతో కూడా అసలు ఎక్కువ చేయడం ద్వారా రైతులు మార్కెట్ దగ్గరే వదిలిపెట్టిపోతున్నటువంటి పరిస్థితి అనంతపురంలో ప్రారంభమైంది. అందుకోసం ఈవేళ రాయలసీమ జిల్లాలో మరి ఈవేళ టమోటా ప్రాసెసింగ్ యూనిట్ని ఏర్పాటు చేస్తామని ఎన్నికల సందర్భంలో చెప్తారు తప్ప ఎన్నికలు అయిపోయిన తర్వాత మాట్లాడే పరిస్థితి. అందుకోసం ఈరోజు టమోటా మార్కెట్ రైతులందరూ కూడా నష్టపోతూ ఉన్నారు. అన్ని పంటలకు కూడా గిట్టుబాటు ధర లేదు. తక్షణమే మరి దీనికి ఈ రైతాంగ సమస్యలపైన భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున పోరాటం చేస్తామని ప్రభుత్వాలకు హెచ్చరిస్తా ఉన్నాం.